జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం తల్లి. గురుగారు, భక్తి రీతులు ఎన్ని ఉన్నాయి? ఆ భక్తి రూపాలను మాకు తెలియజేస్తారా? భక్తి చాలా పెద్ద శబ్దం. భజ సేవాయాం, సేవ చేయడమే భక్తి. సా కస్మైచిత్ పర ప్రేమరూప అనేటటువంటి నిర్వచనాన్ని భక్తి అన్న శబ్దానికి నారద భక్తి సూత్రములు అనే గ్రంథం వివరిస్తుంది. ఈ భక్తి నవవిధములు అని భాగవతం వివరించగా, ఈ వివరణ కాకుండా సారూప్య, సాలోక్య, సామీప్య, సాయుజ్య అనే చతుర్విధ భక్తి మార్గములను భక్తి రూపాలుగా సనాతన ధర్మం వేదాంత దర్శనంలో సూచిస్తుంది. సామీప్య, సారూప్య, సాలోక్య, సాయుజ్యములు ఈ 4 వరుస మెట్లు. స్వామితో పోల్చుకొని ఆ రూపాన్ని మనం స్వీకరించడం, తిరునామములు ధరించడం కానీ, అంటే ఊర్ధ్వపుండ్రములు లేదా భస్మరేఖలు, సారూప్యము, సాలోక్యం, కైలాసానికి వెళ్ళాలి, వైకుంఠానికి వెళ్ళాలి అనే తపన, అలాగే సామీప్యం, స్వామి దగ్గరికి వెళ్ళాలి ఆలోచన, సాయుజ్యము, లీనం కావడం. ఈ రకమైన మార్గాలను ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత మార్గాలు మనకు సూచిస్తాయి. ఇది కాకుండా మరొక విధమైనటువంటి భక్తి వివేచన కూడా ఉన్నది. నవవిధ భక్తి మార్గములతో కాకుండా, నవవిధ భక్తి మార్గములు అంటే శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఈ విధమైన నవవిధ భక్తి మార్గముల విభజన కాకుండా ముగ్ధ భక్తి, ముగ్ధ 8 సంవత్సరాల లోపల ఉండేటటువంటి బాలబాలికలలో ఉండేటటువంటి స్నిగ్ధ హృదయం, అది ముగ్ధతత్వం. మంచి చెడులు తెలవకపోవడం, చెప్పింది నమ్మేయడం. పరమేశ్వరుడు పాలు తాగుతాడా? గ్లాసు పాలు పెట్టి నైవేద్యంగా అర్పించి మీరు త్రాగితే నాకు బయట వేరే ఆడుకోవాలి అనేటటువంటి భక్తి భావన, ముగ్ధ భక్తి, ఇది ఒకటి. ఇది కాకుండా శృంగార భక్తి, ప్రణయ భక్తి అంటారు. రాధా మాధవ తత్వం ఈ వర్గీకరణ కింద మనం గమనిస్తూ ఉంటాం. ఇవేవీ కాకుండా అలౌకిక భావనలతో శుద్ధ చైతన్య భక్తి. ఇక్కడ దైవం లేదు, నేను లేదు, చైతన్యమే నిర్గుణ నిర్వికార స్వరూపం. ఈ స్వరూపానికి ప్రతీకాత్మకంగా భావానందపూర్వకంగా ఓం ప్రణవాన్ని మాత్రమే ఉపాసన చేయడం. ఈ వరుస మెట్లలో ముందుగా శ్రవణం వినాలి. పరీక్షిత్తు విన్నాడు, పుణ్యం సముపార్జించుకున్నాడు. సారూప్యంగా, సాలోక్యంగా, సామీప్యంగా, చివరకు 4వది అయినటువంటి సాయుజ్యాన్ని పొందగలిగాడు. మనమంతా కూడా మన భక్తి అభీష్టాలకు అనుకూలంగా ఎవరిని పూజించినా, ఉపాసన చేసినా రాముడు, శివుడు, గణపతి, కుమారస్వామి, లలితా పరాశక్తి, మన అభీష్టాలకు అనుకూలంగా విశ్వాసం ఉండాలి, శ్రద్ధ ఉండాలి. ఈ 2 ఉన్నప్పుడే చతుర్విధ భక్తి మార్గాలు అనుకూలిస్తాయి. లేనితో పూజ పువ్వుల కష్టంగా చెప్పుకోవాలి. గురుగారు, ప్రయాణాలు క్షేమదాయకంగా, లాభదాయకంగా కొనసాగాలి అని అంటే ఏ తిథులలో, ఏ వారాల్లో ప్రయాణం చేయాలి? తిథి వారములకు సంబంధించి తిథిశూల, వారశూల అంటూ సంప్రదాయ పురాతన జ్యోతిషం కొన్ని శ్లోకాలను తెలియజేస్తుంది. తిథి కంటే కూడా ప్రత్యేకంగా వారానికే ప్రయాణాలకు సంబంధించిన నియమాలను ఈ శాస్త్రం సూచిస్తుంది. తిథి వారాలకు సంబంధించిన ప్రయాణ చక్రం కూడా ఒక ప్రత్యేకంగా ప్రయాణ చక్రం వేయబడి ఉన్నది. ఈ క్రమంలో అష్టమి, నవమి ఈ తిథులలో ప్రయాణం ప్రారంభం చెయ్యరాదు. ప్రయాణం చేసినది మొదలుగా 9వ రోజున తిరిగి ఇంటికి చేరరాదు.
ప్రయాణ నవమి, ప్రవేశ నవమి, తిథి నవమి ఇలా త్రివిధ రూపాలలో నవమి తిథిని వర్జించాలి అంటుంది సంప్రదాయ జ్యోతిష విజ్ఞానం. ఇది కాకుండా నపూర్వే శని సోమేచ, తూర్పు దిక్కుకు సోమ శనివారాలలో ప్రయాణం ప్రారంభం చెయ్యరాదు. నగురోర్ దక్షిణస్తథా, గురువారం నాడు దక్షిణం దిక్కుకు ప్రయాణం చెయ్యరాదు. నపశ్చాత్ భాను శుక్రేచ, పడమర వైపున ఆదివారం శుక్రవారం ప్రయాణం ప్రారంభించరాదు. నోత్తరే బుధ మంగళే, ఉత్తరం వైపుగా బుధ మంగళవారాలలో ప్రయాణం ప్రారంభించరాదు. మరి ఎప్పుడు ప్రారంభిస్తే ఏ దిక్కుకు మనకు లాభదాయకంగా ఉంటుంది? అంగార పూర్వే గమనే చ లాభం, తూర్పు దిక్కుకు మంగళవారం నాడు ప్రయాణం అయి వెళితే లాభం. సోమేశ నిర్దక్షిణమర్ధ లాభం, సోమవారం శనివారం దక్షిణ దిక్కుగా ప్రయాణమై వెళితే లాభం. బుధౌ గురౌ పశ్చిమ కార్యసిద్ధి, బుధవారం గురువారం పడమర వైపుగా వెళితే కార్యసిద్ధి. రవౌ భృగౌ చోత్తర ధాన్య లాభం, ఉత్తరం వైపు ఆదివారం శుక్రవారం ప్రయాణమై వెళితే ధాన్య లాభం. ఇలా ఈ సందర్భాలన్నీ కుదరనప్పుడు శనివారం నాడు ప్రయాణం, తూర్పు వైపుగా శనివారం వెళ్ళకూడదు కానీ వెళ్ళాలి. అలాంటప్పుడు వర ప్రయాణం అనే పేరిట శుక్రవారం సాయంత్రమే మన సూట్ కేసు బ్యాగు అంతా సర్దుకొని ప్రయాణమే బయలువెళ్ళి బంధువుల ఇంటిలో, పక్కవారి ఇంటిలో, ఎదురింటిలో ఆ సామాగ్రిని న్యాసంగా భద్రంగా ఉంచి తిరిగి మన ఇంటికే వచ్చి నిద్రించి ఉదయమే లేచి ప్రయాణమై ఆ ప్రయాణ సంభారాలు ఉంచినటువంటి బ్యాగులు పట్టుకుని వెళితే ఇది వరప్రయాణం, ప్రయాణ దోషం లేదు. దీన్నే నిర్ఘ్యం పెట్టడం అంటారు. న్యాసం పెట్టడం గ్రాంధికమైన పుస్తకస్థమైన శబ్దం. నిర్ఘ్యం లోకంలో వ్యవహారంలో ఉన్న పదం. ఇది ప్రయాణానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవలసిన అంశం. గురువుగారు, 7 అనే సంఖ్య అదృష్టదాయకం కాదు అని అంటారు, ఎందుకని? ఇది నిజమేనా? ఆచారాలు కొన్ని శాస్త్రంలో లేకుండా అలా వచ్చేస్తూ ఉంటాయి. 7 అచ్చిరానిది అన్నప్పుడు 7 అడుగులు కలిసి నడిస్తేనే అమ్మాయి అబ్బాయి ఒకటవుతారు అన్న నియమం ఎలా ఏర్పడింది? సప్తపది ఏకమిషే విష్ణుస్త్వాన్వేతు ద్వే ఊర్జే త్రీని వ్రతాయ చత్వారి మాజో భవాయ పంచ పశుభ్య షడ్ఋతుభ్య సప్త సప్తభ్యో హోత్రాభ్యో విష్ణుస్త్వాన్వేతు. 7 అనుకూలమైనటువంటి సంఖ్య కాదు అంటే 7 అడుగులు కలిస్తేనే అమ్మాయి అబ్బాయి ఒకటి, ఇది సప్తపది. ఎలా కుదిరింది? 7 జన్మల బంధం అంటారు. ఎలా? 7 లోకాల ప్రయాణం పూర్తి అయితే కానీ మనకు కైవల్యం లభించదు అంటారు. ఎలా? కాబట్టి ఈ సప్తానికి సంబంధించిన అంశం మరింకేదో ఉంది. ఇది లోకంలో జనాంతికంగా వచ్చిన మాట. సప్తఋషులు అదృష్టాన్ని కలిగించేటటువంటి వారు. సప్తర్షి కృచ్ఛ్ర చాంద్రాయణ వ్రతం అద్భుతమైన అదృష్టాన్ని, యోగాన్ని, ఆరోగ్యాన్ని అందించేటటువంటి వ్రతం. ఈ వ్రతాన్ని కార్తీక మాసంలో చెయ్యాలి. సప్తర్షి, సప్త అన్న శబ్దానికి శాస్త్రం, ధర్మశాస్త్రం ఏ విధమైన వ్యతిరేకత చూపదు. ఇది లోకంలో వచ్చిన మాట. సప్తస్వరాలలో ఆద్యంతములుగా ఉండే స్వరం ఒకటే, స. చిన్న స, పైస అంటూ ఉంటారు. సరిగమ పదనిసలు కానీ, సప్త పాదోధులు కానీ, సప్త సముద్రాలు కానీ సప్త అన్న సంఖ్యను నిరాకరించకూడదు, శుభకరమైనదే అని మనకు తెలియజేస్తాయి. అయితే లోకంలో 13 అనే సంఖ్య ఒకటి ఉంది. మనకు వ్యతిరేకంగా ఇతర మతాలలో, ఇతర ధర్మాలలో ఉండే లోకాలలో 13 నిషిద్ధమైనటువంటి సంఖ్య. 13 అన్న సంఖ్యతో వారికి ఏదో ఒక కీడు వాటిల్లుతుంది అని వారి గ్రంథాలు వివరిస్తాయి. అదేవిధంగా 7 అనేసరికి తెలుగువారికి మాత్రమే ఈ శబ్దం ఏడుపుని సూచించే విధంగా ఉన్నది. కనుక పూర్వకాలంలో ధాన్యాన్ని రాశిగా పోసి కొలిచేటటువంటి సమయంలో 1, 2, 3, 4, 5, 6, 6, 1, 8, 9 అనేటటువంటి వారు.
6 అని చెప్పేటటువంటి వారు 7 అన్న సంఖ్య చెప్పకుండా. అందుకే ఎవరైనా ఏడుస్తూ ఉంటే కూడా ఆ ఏడుపుని ఏడుస్తున్నాడు అని అనకుండా 6 రాగంలో ఆరంభం చేశాడు అనేటటువంటి వారు. 6 రాగం, ఆ 7వ రాగం ఏమిటి అంటే పైసా, పెద్ద స్వరంలో వచ్చేటటువంటి సా, పై గొంతుక. చిన్న గొంతుకతో ఆరంభం చేస్తే 7 స్వరాలు పూర్తి చేసేసరికి ఆ రాగ ప్రస్తారం పూర్తి అవుతుంది. అలా కాకుండా పై సా అనే దగ్గర ఆరంభం చేస్తే ఆ పైన చెప్పడానికి ఇంకా ఏమీ ఉండదు. అలా చేయకూడదు. కనుక 6 7 అన్న సంఖ్యను శాస్త్రం నిరాకరించలేదు. సప్తమాతృకలను కూడా మనం పూజిస్తున్నాం కదా, అన్నింటినీ అంగీకరిస్తాం. కనుక 7 ఏడిపించే శబ్దం కాదు, ఏడ్చే శబ్దం అంతకంటే కాదు. కానీ లోకంలో అలా ఒకటి ఆచారంగా వచ్చేసింది. గురువుగారు, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, ఏది నిత్యం, ఏది సత్యం అని మన ధర్మం ఎలా నిర్వచించింది? ధాతా యథా పూర్వమకల్పయత్ దివంచ పృథివీం చాంతరిక్షమథో స్వః సవితా పశ్చాతాత్ సవితా పురస్తాత్. ఋగ్వేద మంత్రం ఇది. ఈ భూమండలం పూర్వం ఉన్నది, ఇప్పుడు ఉన్నది, ఇక ముందు కూడా ఉంటుంది. ఇది అపూర్వం, కల్పనకు అతీతం. ఏది సత్యం? సూర్యుడు స్థిరంగా కదలకుండా ఉన్నాడు, ఇది అసత్యం. విశాల విశ్వంలో, ఖగోళ విజ్ఞానంలో సూర్యమండలం కూడా కదులుతుంది, సమస్త గ్రహాలు కదులుతున్నాయి, మొత్తం గ్యాలక్సీ కదులుతూ ఉంది, ఇది నిజం. భూమి ఉదయాస్తమయాలతో చీకటి వెలుగు, ఇది సత్యమా? భూమి కదులుతూ ఉన్నది, భూమి గుండ్రంగా ఉన్నది, ఇది సత్యం. కానీ బల్లపరువుగా ఉందేమో అనే భ్రమ మనలో కలుగుతుంది. 1933వ సంవత్సరంలో జయభేరి అనే ఖండికతో శ్రీరంగం శ్రీనివాసరావు గారు అనే మహానుభావుడు మహాప్రస్థానం అనే గ్రంథానికి శ్రీకారం చుట్టి అందులో ఓ మహాత్మా, ఓ మహర్షి అనే ఖండికను మనకు అందించి ఉన్నాడు. ఏది నీతి, ఏది అవినీతి, ఏది నీది, ఏది నాది, ఏది సత్యం, ఏది అసత్యం, ఓ మహాత్మా, ఓ మహర్షి. ఆ ఖండికలో వచ్చే పాదాల వరుస ఇది. ఋతంచమే అనృతంచమే తన్మే ఉభయవ్రతం, ఇది వేద ప్రమాణం. విద్యాచమే అవిద్యాచమే తన్మే ఉభయవ్రతం. రెండింటినీ కూడా సమానంగా భావించే మనం ఏ సత్యాన్ని సత్యంగా స్వీకరించకూడదు. ఆ సత్యం వెనకాతల ఉండేటటువంటి అంతరార్థాన్ని అంతఃకరణంతో గుర్తించాలి. కంటికి కనిపించేది ఏది సత్యం కాదు, చెవులు వినేది ఏది సత్యం కాదు, మనస్సుకు తోచేదే సత్యమవుతుంది. అది కూడా ఆ సమయానికి, ఆ సందర్భానికి మాత్రమే స్థిరపడి ఉంటుంది. మనస్సు మనకి ఏది బోధిస్తుందో అది సత్యం. ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయః అంటాడు మహాకవి కాళిదాసుల వారు శాకుంతలం మహాకావ్యంలో. మనస్సు ప్రమాణం అని గుర్తుపెట్టుకోవాలి. ఆ మనస్సు సత్యాన్ని బోధిస్తుంది. ఋతంచమే అది సత్యం. ఏదో మాట విన్నాం. ఈ లోకంలో భార్యాభర్తలు వారి దాంపత్య ధర్మాన్ని సజావుగా 25 ఏళ్ల పాటు ప్రశాంతంగా నిర్వహించుకోవాలి అంటే నా భర్త ఎందుకు పనికి మాలినవాడు అని మనస్సులో అనుకోవాలి, బయటికి అనకూడదు. బయటికి మట్టుకు మావారు మహా గొప్పవారు అంటూ పొగడుతూ ఉండాలి. మా ఆవిడ చాలా అమాయకురాలు అని భర్త కూడా అంటూ ఉండాలి, నమ్మకూడదు. వాస్తవం సత్యం అనే రెండింటినీ బేరీజు వేసుకున్నప్పుడు సత్యం మనసులో భావించేది, భాషించేది, ప్రమాణవాక్యం బయటకు చెప్పేది, అంతరం మనకే తెలుసు. ఇది తెలిసిన వాడు మహర్షి జీవితాన్ని ఆనందంగా గడపగలుగుతాడు. ఇలా మనకు సనాతన ధర్మం సత్యాన్ని నిరూపించింది. ఇది అర్థం. గురుగారు, పరమేశ్వరుడు నాగభూషణుడు కదా, మరి అలాంటి నాగాభరణం తిరుమల శ్రీనివాసుడికి అలంకరణగా ఎలా మారింది? శ్రీనివాసుడికి సంబంధించిన అనేక అంశాలలో ఇది కూడా విస్తృతమైన చర్చలలో సుదీర్ఘకాలంగా నలిగిపోయిన అంశం.
శ్రీనివాసునకు శంఖచక్రములు ఆ శిల్ప అర్చామూర్తిలో నిర్మితమై లేవు. శ్రీనివాసునకు 2 భుజములకు కూడా నాగబంధములు అలంకారములుగా అలంకరింపబడి ఉన్నవి. ఈ అలంకారము కుమారస్వామి వారికి సంబంధించిన వర్ణన విశేషం. కుమారస్వామిగా, బాలాజీగా, వెంకట ఈశ్వరుడిగా, ఆదిపరాశక్తి స్వరూపంగా ఆ స్వామిని వివిధ నామాలతో ఇన్ని వందల లేక వేల సంవత్సరాలుగా భక్తజనావళి కొలుచుకుంటూనే ఉన్న నేపథ్యంలో ఆ స్వామిని గురించి ఎన్నో మహిమలు లోకంలో విస్తృతంగా వ్యాపించి ఉన్నాయి. ఆది భిక్షువటంచు అందురింకొందరు, నారాయణుండంచు నమ్ముదురు కొందరు అంటూ సినీ రచయితలు కూడా ఆ స్వామిని కీర్తించి ఉన్నారు. అలాంటి ఆ స్వామికి సంబంధించిన అవతార విశేషాలలో అన్వేషణ చేయకుండా అనుసరించి అనుగ్రహం పొందుదాం, స్వామిని సేవించుకుందాం. శ్రీనివాసుడు వడ్డీ కాసులవాడు. ఇక్కడ ఏ దుష్ట శిక్షణ లేదు. కేవలం భక్తులను రక్షించడం కోసమే అవతరించిన సాలగ్రామ రూపంలో స్వయంగా అభివ్యక్తితమైనటువంటి దివ్య స్వరూపంగా మనం స్వీకరించి ఆ స్వామిని సేవించుకోవాలి. స్వామికి ఉండేటటువంటి నాగ ఆభరణలు ఏమిటి, కటివరద హస్తములు ఏమిటి, నృత్య భంగిమ ఏమిటి, శిరోజముల రూపం ఏమిటి, అలాగే నేత్రములు, చివుకము, ఆ రూపలావణ్య విశేష సౌందర్యములేమిటి, ఈ ఆలోచనలోనికి వెళ్ళకుండా కలౌ వెంకటనాయక ఆ నామాన్ని మాత్రమే స్మరిస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి. సర్వ పాపానిదేం రాహు కటస్థదాహముచ్యతే. వెంకట అన్న శబ్దంలోనే సమస్త పాపాలను తొలగించేటటువంటి శక్తి నిక్షిప్తమై ఉంది. ఒకళమాత ఆ దేవదేవుడిని శ్రీనివాస అని పిలిచిన కారణం చేత మనం కూడా కొలుచుకుందాం. సర్పములు ఎక్కడ సంపద ఉంటుందో అక్కడ రక్షణగా ఉండేవి. అలాగే శ్రీ అంటే విషం అనే అర్థం కూడా ఉంది. ఆయన శ్రీనివాసుడు. లక్ష్మీదేవి ఆయన హృదయంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్న ఆ మూర్తిని మనం కొలుచుకుందాం. అందరికీ ఆనందాన్ని అందించవలసినదిగా ఆ స్వామిని ప్రార్థిద్దాం. గురువుగారు, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అనే శ్లోకంలో అంతరార్థం ఏమిటి? ఈనాటి కాలంలో ఎవరు ఏది వినడం లేదండి. సగమే వింటారు, అర్ధోక్తిలో ఆపేస్తారు. పేరు తెలిసిన పేరు పలికే సమయంలో కూడా ఆ పదాన్ని, ఆ పేరును పూర్తిగా పలకకుండా సగంలో పేరు మార్చేస్తూ ఉంటారు. వినడంలో వచ్చే లోపం ఇది. శివాయ విష్ణు రూపాయ అనగానే అందరికీ రూపాయి జ్ఞాపకం వచ్చే విధంగా ఉన్న కాలం ఇది. శివరూపం, విష్ణు రూపం వేరు కాదు, రెండు ఒకటే అనేటటువంటి అంతరార్థాన్ని మనం స్వీకరించాలి. ఎదిగే కొద్దీ మూలాలను మరచిపోకూడదు. అలాగే ఎదిగే క్రమంలో మూర్ఖత్వాన్ని అనుసరించకూడదు. అతీతంగా వ్యవహరించేటటువంటి ఆలోచన మనం కలిగినప్పుడే అద్వైతంలో ఉండే అంతరార్థాన్ని, మర్మాన్ని అనుసరించగలుగుతాం. విష్ణువే గొప్ప, శివుడే గొప్ప, ఇలాంటి వాదనల కారణంగానే ఆళ్వారులు, నాయనార్లు 1000 సంవత్సరాలకు పూర్వం జీవించి యుద్ధాలు చేసి హైందవ ధర్మాన్ని విశ్లతలుగా మార్చి ఉన్నారు, కకాపికలం చేసి ఉన్నారు. నేటి కాలంలో అలాంటి పరిస్థితి మళ్ళీ రాబోతోంది. శివుడు విష్ణువు ఒక్కరే. వృద్ధికారకుడు విష్ణువు, లయకారకుడు మహాదేవుడు. చీకటి వెలుగుల సంయోగం కారణంగా రోజు ఏర్పడుతున్నది. అహోరాత్రేవా అకామయేత. ఇలాంటి ఆలోచనలతో దైవం అన్న రూపాన్ని మనం స్తోత్రం చెయ్యాలి. అంతేకాని నిరాకార సాకార రూపాలతో శ్రీ వైష్ణవ సిద్ధాంతం ప్రతిపాదించేటటువంటి సాకార రూపం, అద్వైత ధర్మం ప్రబోధించేటటువంటి నిరాకార రూపం, రెండింటి అంతరార్థం దైవం
దివ్యమైన స్వరూపం అనే జ్ఞానం కోసమే ప్రయత్నం చేయాలి, అంతేగాని పిడివాదంతో మూర్ఖవాదంతో వ్యవహరించకూడదు. శివుడు విష్ణువు ఒక్కరే అని బోధించే నిమిత్తమే కార్తీక మాసంలో చతుర్దశి నాడు సాక్షాత్తు వైకుంఠుడు వైకుంఠాన్ని బదలి కాశీలో వేంచేపు చేసిన విశ్వనాథుడిని సేవించే నిమిత్తమే దిగి వస్తాడు అని పురాణాలు ప్రబోధిస్తాయి. వ్యాసుల వారి 18 పురాణాలలో కొన్ని పురాణాలు శివ ప్రాతిపదికములు కాగా మరికొన్ని విష్ణు ప్రాతిపదికములు కావా? అర్థం చేసుకుందాం. గురుగారు, శ్రీరాముడు సూర్యవంశంలో జన్మించారు, కానీ శ్రీరాముడిని శ్రీరామచంద్రుడిగా ఎందుకు వ్యవహరిస్తారు? చాలా కథలు రామభద్రుడు రామచంద్రుడు అనేటటువంటి నామముల మీద పౌరాణిక ప్రపంచంలో విస్తరింపబడి ఉన్నాయి. రామచంద్రాయ జనక అనేటటువంటి గీతవాక్యాలు, వాగ్గేయకారుల కల్పనలు మనకు ఆనందాన్నే అందిస్తాయి. రాముడు సాక్షాత్తు విష్ణువు, విష్ణువాంశ సంభూతుడు. ఆ రాముడు శ్రీరాముడిగా మారిన అనంతరం లక్ష్మీ సమేత నారాయణుడు. లక్ష్మి సోదరుడు చంద్రుడు మేనమామ కనుక ఆ చంద్రుడిని చందమామ అని మనం పిలుచుకుంటున్నాం. రాముడు రామచంద్రుడిగా మారిన నేపథ్యం వెనుక జానపదుల కల్పనలో ఒక అద్భుతమైన కథ ఉన్నది. ఆకాశంలో ఉండే చందమామను చూపిస్తూ చిన్నారి బాలబాలికలకు తల్లి అన్నం పెడుతూ చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగిపూలు తేవే, బండెక్కి రావే ఇలాంటి పాటలతో చందమామ రావే అంటూ మజ్జిగ అన్నం, పాల అన్నం పిల్లలకు తినిపిస్తూ ఉంటుంది. పాల అన్నమే, క్షీరాన్నమే ప్రధానం. పాలు చంద్రునికి ప్రతీక. రాముడు చిన్ననాట ఏడ్చినప్పుడు నాకు ఆ చంద్రుడు కావాలి అంటూ విలపించగా భద్రుడు అనేటటువంటి భటుడు ఒకరు లేక మంత్రి ఒక అద్దమును తీసుకువచ్చి ఆ అద్దములో చంద్రుడిని ప్రతిబింబంగా చూపగా రాముడు కిలకిలమని ఆనందాన్ని ప్రకటిస్తూ నవ్వడంతో నాటి నుంచి అందరూ రామచంద్ర రామచంద్ర అంటూ సంబోధించిన వృత్తాంతాన్ని జానపదులు తమ కథలలో కల్పించుకున్నారు. రమణీయమైన ఈ సందర్భాన్నే కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వారు కూడా వారి రామాయణ కల్పవృక్షంలో తెలుగువారి ఆలోచనలన్నింటినీ కూడా అద్దం పట్టే విధంగా అందులో చిత్రీకరించి ఉన్నారు. భద్రుడు ఈ చంద్రుడి ప్రతిబింబం చూపించిన కారణంగా రాముల వారికి ప్రియమైనటువంటి నేపథ్యంలో రామభద్రుడయ్యాడు. ఆ భద్రుడే భద్రాచలంలో రాముని దర్శనం కోరి సేవించిన, తపస్సు చేసిన భద్రుడిగా కీర్తింపబడ్డాడు. ఇలాంటి ఉపకథలను అనేకం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. చంద్రుడిని భద్రుడు చూపించిన కారణంగా రామభద్రుడు, చూచిన కారణంగా రామచంద్రుడు. రమయితే రంజయితే మానసిక ఆనందాన్ని కలిగించేవాడు రాముడు, చూడగానే చల్లదనాన్ని ప్రసాదించేటటువంటి పరమదైవం చంద్రుడు కనుక రామచంద్రుడు. ఇలా చెప్పుకోవాలి. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.